హాయ్ అండి. మటన్లో కొత్తిమీర ఎక్కువ వేసి గ్రేవీ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు 1 కేజీ మటన్ తీసుకొని నేను కడిగేసి పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి 2-3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి లైట్గా దోరగా వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా చేసుకోవాలి. కూరలోకి 3 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, ఒక 7-8 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక పెద్ద ఇలాచీ అన్నమాట, నల్ల ఇలాచీ అంటారు. ఇది మంచి స్మెల్ వస్తుంది మీకు. ఒక 3 మామూలుగా మనం వాడుకునే ఇలాచీ, కొంచెం స్టోన్ పువ్వు అంటారు కదా, బిర్యానీలో వేస్తారు, అది కొంచెం జాపత్రి తీసుకొని మనము మిక్సీ చేసేసుకోవాలి. వేడి చేయక్కర్లేదు, అలాగే మిక్సీ చేసేసుకోవాలి. మెత్తగా చేసుకొని ఇందాక వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా అవి, అలాగే ఒక కట్ట కొత్తిమీర, ఒక 2 ఇంచులు అల్లం ముక్క, ఒక 10-12 దాకా వెల్లుల్లిపాయలు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక 2 పెద్ద టీ స్పూన్లు రావాలన్నమాట. మొత్తం వేసేసి బాగా పేస్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనము బిర్యానీ ఆకులు 2 ఎండుమిర్చి వేసి ఇప్పుడు మటన్ ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా పక్కకి వేసేసి చక్కగా నూనెలో వేయించుకోవాలి. మనమేమి మటను ఉప్పు కారం వేయలేదు కదా, మామూలుగానే కడిగి పక్కన పెట్టాము. ఇప్పుడు నూనెలో వేయించి ఇప్పుడు వేసుకోవాలి తగినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మీరు కారం తినేదాన్ని బట్టి ఒక 3 టీ స్పూన్లు కారం వేసుకోండి. సరిపాను మిక్స్ కారం ఎంత తింటారనుకుంటే అంత వేసుకొని చక్కగా కొంచెం సేపు ఈ ముక్కలన్నిటినీ వేయించాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కొంచెం ధనియా పౌడర్ వేసాను. అలాగే ఇందాక కొత్తిమీర మనం మిక్సీ చేసుకునే ముందు కాడలు తీసి పక్కన పెట్టుకొని ఆ కాడలు కూడా సన్నగా కట్ చేసి వేయాలి. ఆయిల్ బయటకు వచ్చిన దాకా వేయించాం కదా ముక్కల్ని. ఇప్పుడు మనము ఆ పేస్ట్ చేసుకున్నాం కదా ఇందాక, అది కూడా వేసేసి కొద్దిగా వేయించాలి. మొత్తం కలిపేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 పెద్ద టీ స్పూన్లతో పెరుగు, మంచి గట్టిగా ఉన్న పెరుగు వేసుకోండి, బాగుంటుంది. మరీ పుల్లటి పెరుగు కాకుండా అలాగా వేసిన తర్వాత ఇందాక మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది మొత్తం ఆ పొడి మొత్తం వేసేయండి. వేసేసి చక్కగా తిప్పాలన్నమాట కూరలో అంతా కలిసేలాగా. మీకు ఈ కూర ఎక్కువ మసాలా ఏమి ఉండదండి, లైట్గానే ఉంటుంది, హెవీగా అనిపించదు తింటే కూడా మీకు. ఇప్పుడు మీరు 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. మీకు గ్రేవీ బాగా వస్తుంది. మనం మిక్సీ వేసాం కదా ఉల్లిపాయలు అవి, అందుకని మీకు చిక్కగా వస్తుంది గ్రేవీ. మీకు చపాతీలోకి బిర్యానీలోకి బాగుంటుంది. మీకు లైట్గా ఉంటుంది కదా మసాలా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము విజిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఒక 3-4 విజిల్స్ పెట్టుకున్న తర్వాత, విజిల్ పోయిన తర్వాత మూత తీసి కలిపి ఒకసారి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడే మీకు బాగుంటుంది. 1 టీ స్పూను నెయ్యి వేసుకోండి ఉడికేటప్పుడు. మూత తీసిన తర్వాత మీరు అలాగే 2 పచ్చిమిరపకాయలని చక్కగా నిలువుగా కట్ చేసుకొని, చిన్న అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలు చేసి, అలాగే కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసి కలిపేయాలి. మీకు ఈ స్మెల్ చాలా బాగుంటుంది ఈ కూరలో. ఇదే అన్నమాట మీకు టేస్ట్ వస్తుంది అలా వేస్తే. ఉడికింది కదా, ఇప్పుడు లాస్ట్లో ఒక నిమ్మ చెక్క పిండుకోండి, సరిపోతుంది.
చాలా బాగుంటుందండి. మీకు ఎక్కువ మసాలా ఉండదు, అందుకని మీకు బిర్యానీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. అంతేనండి. థ్యాంక్ యూ.